హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము అందరం కూడా చాలా బాగున్నామండి. అయితే ఇవాళ వీడియో అగైన్ ఒక స్పెషల్ వీడియో, ఒక ఫ్యామిలీ వీడియో అనమాట. మా చీరాల ఇంటి గృహప్రవేశం వ్లాగ్ ఇది. ఈ వీడియో కోసం చాలామంది అడిగారు ఇల్లు ఎంతవరకు వచ్చింది అది ఇది అని చెప్పి. బట్ నేను మధ్యలో ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఇల్లంతా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ మేము ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ని ఒక రిసార్ట్ లాగా కూడా వీ స్టార్టెడ్ రెంటింగ్ అవుట్ అనమాట. ఆ డీటెయిల్స్ అని నేను ఫర్దర్గా వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే మాత్రం మా గృహప్రవేశం వ్లాగ్. సో ఇది గృహప్రవేశం ముందు రోజు అనమాట. ఇంకా పనులు, చిన్న చిన్న పనులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. సో నేను వెళ్ళేసరికి ఇంకా పెయింటింగ్, కాంపౌండ్ వాల్కి పెయింటింగ్ అది చేస్తూ ఉన్నాము ముగ్గులతో. ఇక్కడ విజయవాడలో ఇంట్లో ఎలా అయితే ఉండిందో అక్కడ కూడా అదే స్టైల్ అయితే ఫాలో అయ్యామన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఈ ఇల్లు ఏంటంటే మోర్ ఆఫ్ ఎ ట్రెడిషనల్ హోమ్, మోర్ లైక్ డ్రీమ్ హౌస్ అనమాట. యాక్చువల్గా విజయవాడ ఇంటికంటే కూడా ఈ చీరాల ఇల్లు ఏంటంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ. నాకు ఈ పర్టికులర్ కేరళ కైండ్ ఆఫ్ హౌస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇష్టము. సో అదే టైప్ని ఇక్కడ రెప్లికేట్ చేయించాము. ఇంట్లోని డీటెయిల్స్, ఏ మెటీరియల్స్ ఏం వాడాము ఏంటనేది నేను మీకు ఫర్దర్గా హోమ్ టూర్లో అయితే చూపిస్తాను. బట్ ఇది ఏంటంటే మీకు మా గృహప్రవేశంలోని స్నిప్పెట్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఎలక్ట్రికల్ డెకరేషన్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ 2 days డే ఇన్ అండ్ డే అవుట్ వర్క్ చేశారు. అలా రోజంతా అవి ఇవి వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ లైటింగ్ అంతా మొత్తం ఈవినింగ్ అయిపోయిన తర్వాత లైట్స్ వేసిన తర్వాత అవుట్ లుక్ అయితే అదనమాట. సో వీడియో అయితే మనం ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మూవింగ్ ఫార్వర్డ్ ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 2 o'clock అంతా వచ్చి మాకు ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు. సో నేను లోకల్గా చీరాల్లోనే నేను మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చారనమాట, పిలిపించాను. తర్వాత నేను పింట్రెస్ట్లోని కొన్ని ఇమేజెస్ అవన్నీ చూపించి మెయిన్ డోర్కి ఇలాగా, ఈ పాత్వేస్కి ఇట్లాగా అని చెప్పి కావాలని నేను ఫొటోస్ చూపించి దానికి తగ్గట్టుగా చేయించాను అనమాట. ఏ మాటకు ఆ మాట చాలా బాగా చేశారు. ఆ పైన ఉన్న వినాయకుడిది దట్ ఈస్ ఫ్రమ్ లేటన్ క్రాఫ్ట్స్ అండి, బ్రాస్ వినాయకుడిది అనమాట. ఇంకా జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ మొత్తం ఆ డెకరేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫ్లోర్ మీద డెకరేషన్స్ కోసం ఫ్లవర్స్ అన్నిటిని ఇట్లా కట్ చేపించి రేఖలన్నీ తీపించి ఈ స్టైల్లో కొద్దిగా ఎంట్రన్స్లో ఇంకొంచెం డెకరేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అన్నీ తీసి ఇట్లా ఒక చిన్న ప్యాటర్న్ లాగా చేసుకొని డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అంటే గృహప్రవేశం రోజు పొద్దున పూట. సో ఆ డెకరేషన్ చేసిన తర్వాత లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట. నాకు యాక్చువల్గా ఈ ఫ్లోర్ రంగోలీస్ చాలా ఇష్టము. సో అది కూడా అయిపోయిన తర్వాత డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సో అది మీకు లాంగ్ షాట్లో చూపిస్తున్నాను. అండ్ మీన్ వైల్ ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా ఇంతకు ముందే గృహప్రవేశం అయితే చేసేసుకున్నామండి. ఇదేంటంటే మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ చేసుకునేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకొని ఫంక్షన్ చేసామన్నమాట. సో మమ్మీ వాళ్ళు కూర్చొని ఇంకా పూజ అంతా చేస్తూ ఉన్నారు. నేను, కిషోర్, ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చిన వాళ్ళని పిలవడము, వెల్కమ్ చెప్పడము, ఇవన్నీ అయితే చూస్తూ ఉన్నాము. మీన్ వైల్ మాకు సైడ్న ఒక చిన్న చుట్టిల్లు, మమ్మీ కోరిక చుట్టిల్లు కూడా ఒకటి కట్టించుకుందనమాట. సో ఇక్కడ ఏంటంటే పాలు పొంగిస్తున్నారు. మామూలుగా అత్త వాళ్ళు చేయాలి కదా, సో మా అత్తలందరూ కలిసి పొంగల్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ నాది యాక్చువల్గా ఆ రోజు శారీ వచ్చేసరికి మైసూర్ సిల్క్ శారీ అండి. ఆన్లైన్లో ఒక పేజ్ నుండి తెప్పించుకున్నాను. రాయల్ మైసూర్ సిల్క్స్ అని ఒక పేజ్ ఉంటుంది. అందులో ఆథెంటిక్ శారీస్ అనమాట. మా కజిన్ ఎప్పుడు అక్కడి నుంచి తెప్పించుకుంటుందని అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో ఇంకా వ్రతం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మామూలుగా 5 ఆడపిల్లలు కలిసి హారతి అది ఇస్తారు కదా. సో మా అత్త వాళ్ళు 4 అనమాట. మా డాడీకి 2 ఎల్డర్ సిస్టర్స్, 2 యంగర్ సిస్టర్స్, ఇంకా నేను 5 కలిసి ఇట్లా మంగళహారతి ఇచ్చి
అక్కడ అదేదైతే మెయిన్ ఈవెంట్ ఉంటుందో అదైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మా పిల్లలు బుడ్డోళ్ళది డ్రెస్ అయితే అదనమాట, ధోతి మోడీ సూట్ లాగా తీసుకున్నాము. అండ్ అదే రోజు ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం చేసాము అంటే అయ్యప్ప స్వామిది సర్ది పెట్టుకున్నాం అనమాట ఇంట్లో. అంతకుముందు సంవత్సరం కూడా మేము సర్ది పెట్టాము, అది నేను ఆ వీడియో పెట్టాను లాస్ట్ టైము. సో ఇది స్పెషల్ ఈవెంట్ రోజు వి థాట్ ఇది ఖచ్చితంగా చేద్దాము అని చెప్పి. సో ఈ ఈవెంట్ కూడా గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఈవెంట్స్, మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఈవెంట్ అని చెప్పచ్చు అనమాట. అంత మంచి రోజున మన ఇంటికి అంతమంది అయ్యప్పలు వచ్చి మనల్ని బ్లెస్ చేసి అంత చాలా మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్లో స్వామి దగ్గర నైవేద్యం పెడతారు కదండి. సో యాక్చువల్గా ఈసారి మా చిన్నాడుతో పెట్టిద్దాం అన్నట్లు అనుకున్నాము. సో వాడికి అది మొత్తం కట్టారనమాట. బట్ మళ్ళీ అగైన్ వాడు అబ్బారు అది తీసుకోగలుగుతాడో లేదో అని కొంచెం వాడు కూడా మళ్ళీ ఆల్ ఆఫ్ అ సడన్ క్రాంకీ అయిపోయాడు అనమాట. సో ఇంకా మళ్ళీ విన్నుని రెడీ చేస్తూ ఉన్నాము. బట్ సో కొంచెం అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉండిందనమాట. బట్ ఫైనల్లీ ఇంకా మా విన్నుతో అయితే పెట్టించాము. సో వాడు చక్కగా లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మొత్తం నైవేద్యం అంతా మొత్తం వంటలు చేపించామన్నమాట. సో మొత్తం అన్నీ ఫస్ట్ అయ్యప్ప దగ్గర తీసుకుని అయ్యప్ప దగ్గర పెట్టి ఇక్కడ మెయిన్ వైల్ ఇదంతా జరిగేలోపు చక్కగా భజన అంతా కూడా జరుగుతూ ఉంది. మా మమ్మీకి ఏంటంటే మామూలుగా ఇంట్లో భజన పెట్టించుకోవడం చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు ఇక్కడ కనకదుర్గమ్మది కానీ మా విజయవాడ ఇంట్లో గృహప్రవేశం అప్పుడు కూడా నైట్ టైం సాయిబాబా భజన పెట్టించిందనమాట. సో అలాగే అట్లా ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ బాగుంటాయని చెప్పి మాకు యూజువల్గా చాలా ఇష్టము. సో అదేవిధంగా చక్కగా అయ్యప్పలు అందరూ వచ్చి మంచిగా భజన అంతా చేశారు. ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ భజన అంతా అయిన తర్వాత ఇంకా స్వామికి హారతి అంతా ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా భోజనాలు స్టార్ట్ చేసాము. భజనలో ఏంటంటే అయ్యప్పలు ఉన్నారు, కనకదుర్గమ్మ మాల వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అన్ని అమ్మవారి భజనలు అంతా మంచిగా జరిగిందండి ఆ ఈవెంట్. ఇంకా అందరికీ స్వాములు ఎంతమంది వచ్చారో చూసారు కదా, నియర్లీ అంటే నాకు నాట్ ష్యూర్ కానీ నియర్లీ ఒక 50 పైనే స్వాములు వచ్చారనమాట. ఎంత మంచిగా అనిపించిందో నిజంగా. దీక్ష తీసుకున్న స్వాములందరూ తృప్తిగా సర్ది తీసుకోండి. సో మొత్తం ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మాకు సైడ్ వెనకమాల ఒక టెంట్ కనిపిస్తుంది కదండి, అంతా మా గార్డెన్ స్పేస్ అనమాట. అక్కడ భోజనాలు అది అరేంజ్ చేసాము. ఇంకా విజయవాడ నుంచి వచ్చిన మా రిలేటివ్స్, మా మామయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు, మా ఆంటీ వాళ్ళు. సో ఇదంతా మా మమ్మీ గ్యాంగ్ అనమాట. సో షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసింది మా మమ్మీ కూడా. సో అక్కడ ఒక చిన్న గ్రూప్ ఫోటో సెషన్ అదంతా పెట్టుకొని ఫొటోస్ దిగుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ మా నలుగురు అత్తలు, మా డాడీ వాళ్ళ సిస్టర్స్, మమ్మీ అత్త వాళ్ళకు కూడా చీర అవి పెట్టి ఇంకా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్న తర్వాత నేను కిషోర్ ఏదో ఫన్ కోసం సెల్ఫీ తీసుకుంటా ఉన్నాము. అండ్ ఇట్ ఈస్ అ ర్యాప్. అలా హ్యాపీగా
గ్రాండ్గా మా గృహప్రవేశం అయితే కంప్లీట్ అయింది. అండ్ ముందు చెప్పినట్టు ఈ స్టార్టెడ్ రెంటింగ్ అవుట్ ఆల్సో. ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అని నాతో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye, and please do subscribe to my channel.